నువ్వున్నావని మేమున్నావని నువ్వు బయటికి వచ్చావన్నమాట. ఎవరి దారిన వాళ్ళొచ్చి ఇంటిని ఆదిత్యని గాలి కొదిలేశాం. ఏమన్నావు? ఏమన్నాను? ఇంటిని ఆదిత్యని గాలి కొదిలేశాం అన్నాను. అవును, ఆయన స్టేషన్కి వెళ్ళారు, మీరేమో గుడికి వెళ్ళారు. నేనేమో బాబాయ్ హోటల్ అంటూ వచ్చాను. ఇప్పుడు ఇంట్లో వాడు మీరు లేరని అది కనిపెట్టి బాబాయ్ హోటల్ అని నన్ను ఏమార్చి ఇంట్లో దూరుంటుంది. అంతే అయ్యుంటుంది. ఇంకా అనుమానమా? అది నిన్ను బొరిడి కొట్టించింది. అమ్మా అమ్మా అమ్మా, ఎంత మాయల మరాఠీ! అత్తయ్య, అర్జెంటుగా మనం వెళ్ళకపోతే అది దాని ఛాలెంజ్ నెగ్గేస్తుంది. నన్నే ఏమారుస్తావా? నీ అంతు చూస్తానే. డ్రైవర్ రా. పిచ్చి వెదవా, అమ్మ మీద కోపంతో అలిగి అన్నం తినకుండా పడుకున్నాడా. ఇప్పుడు చూడు తినడానికి ఎంత ఆతృత పడుతున్నాడా. నన్ను చూస్తే వాళ్ళు పక్షుల్లా బెదిరిపోతారు. వాడు తినడం ఆపేస్తాడు, అది పారిపోతుంది. అబ్బా త్వరగా పెట్టవే, ఆకలేస్తుంది. అరే, మనం ఎంత ధైర్యంగా హాల్లో కూర్చున్నాం. మీ అమ్మ మనం అక్కడ కనపడడం లేదని తిరిగి వస్తే జంప్ అవడానికి అవకాశం ఉండదు. పద, లోపల గదిలోకి వెళ్దాం. రా రా రా. పద. సరే రా. పద. ఎంతైనా తులసి తెలివే వేరు. ఇప్పుడు దుర్గా వాళ్ళొచ్చినా వాళ్ళు వీళ్ళని చూడకుండా కాపాడవలసిన బాధ్యత మనదే. ఎలా ఉన్నాయిరా వంటలు? అబ్బా అద్భుతం. అత్తయ్య వంటకి వంకే ఉంటుంది. చేసింది మీ అత్తయ్యరా, కష్టపడి తెచ్చింది నేను. మా అత్తని అవతలకి పంపించింది కూడా నేనే. ఇక్కడ తింటుంది నేను, నా కడుపు నింపేది నువ్వు. ఏమండి, ఎంతసేపు అయిందండి మీరు వచ్చి? ఎప్పుడొస్తే ఏం గాని మీరంతా ఎక్కడికి వెళ్ళారు? నన్ను పొరడి కొట్టించి అది గ్యారంటీగా భోజనం పట్టుకొచ్చి ఇంట్లో దూరే ఉంటుంది. దుర్గా, ఏం చూస్తున్నావు? ముందు కూర్చో దుర్గా. అది లోపల పనుందండి, ఇప్పుడే ముందు కూర్చో. కూర్చో. ఎందుకండి? కూర్చోమంటున్నాను కదా, కూర్చో. అరే తినరా, దుర్గమ్మ వస్తుంది. అరే, దుర్గమ్మ వచ్చేసినట్టుంది, నువ్వు తిను. అయ్యో, ఇప్పుడు ఎలాగే? నువ్వు ఇక్కడే ఉండరా, ముందైతే తిను. కూర్చోమంటున్నాను కదా. ఏంటి చెప్పేది? నీకే కూర్చో.
కాదండి, లోపల నాకు చిన్న పనుంది, వెళ్ళి చూసుకుని వస్తాను, ఆ తర్వాత కూర్చుంటాను. ఆహా, మీరంతా ఎక్కడికెళ్ళి వస్తున్నారు? వీధులు ఊడ్చడానికి. ఈ ప్రశ్నలు అడగడానిక ఇంత బలవంతం చేసి ఆపారు? అది కాదు, అది అంత కోపమైతే ఎలాగ దుర్గా? నాకు 20 రోజులు హాలిడేస్ వచ్చేలా ఉన్నాయి. ఎటైనా టూర్కు వెళ్దామా అని. దా ప్లాన్ చేద్దాం రా. అమెరికా వెళ్దామా, ఆస్ట్రేలియా వెళ్దామా, న్యూజిలాండ్ వెళ్దామా? నువ్వు ఎటంటే అటే దుర్గా. కాళేశ్వరం మార్కెట్కి వెళదాం. ఇలాంటివి మాట్లాడే టైమా అండి? అది కాదు దుర్గా. అబ్బా, నాకు పనుందండి, తీరిగ్గా తర్వాత మాట్లాడుకుందాం. వదలండి. దుర్గా 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 అమ్మయ్య, వీడి భోజనం అయిపోతుంది. అదేది ఎక్కడికి వెళ్ళిపోయింది? ఏంటిది? నేను లేకుండా చూసి మేనకోడలతో మీ చెల్లెలింటి నుంచి భోజనం తెప్పించి నా కొడుక్కి తినిపిస్తున్నారా? ఇందుకేనా నా చెయ్యి పట్టుకుని టూరు హాలిడేస్ అంటూ లోపలికి రాకుండా ఆపింది? ఏయ్, ఈ క్యారేజీ భోజనం ఇవన్నీ నాకేం తెలుసు? నీకన్నా ఒక్క నిమిషం ముందు వచ్చి కూర్చున్నాను. నా వెనక మీరు వచ్చారు, ఇప్పుడు నీ వెనక నేను వచ్చాను. ఏంటి ఆదిత్య ఇదంతా? ఆపండి నాటకాలు, ఆపండి. నా కన్న కొడుకుని నాకు కాకుండా చేయాలని చూస్తున్నారా? చచ్చా, అవేం మాటలు దుర్గా? మరి ఇవేం పనులు? నాకేం తెలీదు. అవునండి, తెలీదండి, మీకేమీ తెలీదు. ఆ తులసి వీడికి భోజనం తినిపిస్తానని ఛాలెంజ్ చేయడం మీకు తెలీదు. వీడు రెడీ అయ్యి దానికోసం, దాని తిండి కోసం ఎదురు చూస్తూ మీరు తినిరండి నాన్న, మేం తర్వాత తింటాంలే అన్నది మీకు తెలీదు. మధ్యాహ్నం వచ్చేసరికి నువ్వు భోజనం చేసి ఉండాలి అని మీరు చెప్పడమో మీకు తెలీదు. వీడు లోపల భోంచేయటం, మీరు బయట కాపలా ఉండటం, అది కూడా మీకు తెలీదు. మీరు చెప్తారు, నేను నమ్మాలి. నిజంగానే తెలీదు. లేనిపో నిందల మీద వేయకు. వాళ్లతో మీరు కలిసి నాకు వీడికి మధ్య నిప్పులు రాజేస్తున్నారా? నిందలు వెయ్యొద్దు అంటున్నారా? ఎరా, సిగ్గులేదారా నీకు? అమ్మ మీద అలిగి నా చేతి వంట తినటం మానేసి ఈ ఇంట్లో నుంచి తరిమి కొట్టిన దాని ఇంటి భోజనం తినటానికి? గతంలో కూడా ఇంతే. మీరు దాన్ని పిలిచి వాకిట్లో పొయ్యి పెట్టించారు, ఇప్పుడేమో ఇంట్లో కుంపడి పెట్టించారు. అమ్మా, నాన్ననేమనుకో, ఆయన తప్పేం లేదు. అంటే అది దాని ఛాలెంజ్ ప్రకారం తెచ్చింది. అమ్మను ఓడించడానికి నువ్వు తింటున్నా, అంతేనా? ఎరా, నేనేమో విషం పెట్టేదాన్ని, అదేమో అమృతం కలిపి పెట్టేదా? వచ్చిందా? ఇచ్చి వెళ్ళిందా? తినిపించి వెళ్ళిందా? ప్రసాద్ తెలీదంటున్నాడు కదా, అదే వచ్చుంటుంది. మనం రాగానే గోడ దూకి మెల్లగా జారుకుని ఉంటుంది. అంతా అయ్యుంటుంది అత్తయ్యా. బాగా తెగబడిపోయింది అది. అది ఆడదా అడ్డ గాడిదా? గాడిదే, అందుకే గోడ దూకిపోయినట్టుంది. శివ శివ, సిగ్గుసరం లేంది కాకపోతే ఇంట్లో ఎవరు లేని టైంలో ఇలా క్యారేజీలు మోసుకొచ్చి పెడుతుందా? మోజమ్మా మోజు. పిన్ని పిన్ని పిన్ని, ఏంట్రా దాన్ని ఊరుకో అన్నట్టు మాట్లాడుతున్నా? అది అన్న దాంట్లో తప్పే ఉంది. ఆ మోజే ఇదిగో ఇవాళ గద్దాక తీసుకొచ్చింది. దానికేమో నీతో పెళ్లి కావాలి, ఈ ఆస్తి మీద వాళ్ళ అమ్మకేమో పెత్తనం కావాలి. దానికోసం ఎంతకైనా దిగజారుతారు. అందుకే అది పంపింది, తెగబడి తెచ్చింది. దుర్గమ్మ, దుర్గమ్మ, దుర్గమ్మ.
మాటలు తిన్నగా రాని. ఓ ఉన్నావా? ఇక్కడే ఉన్నావా? పుట్టలో దాక్కున్నావా? పౌరుషం పొడుచుకుని వచ్చి బయటకు వచ్చావా? అంత రోషం గలదానివైతే ఇలాంటి నీచ పని ఎందుకే చేయటం? నీ చేతలు తిన్నగా ఉంటే నా మాటలు కూడా తిన్నగానే ఉంటాయి. దుర్గా, మీరు మాట్లాడకండి. తల దూర్చొద్దు. నేను తల బాదుకుని చచ్చేదాకా రానివ్వకండి. ఏమే, మగాణ్ణి వల్ల వేసుకోవడం కాకపోతే ఎందుకే ఇంత దిగజారుతావు? నేను పందెం కాసా, అది నేను గెలవాలి, అందుకే వచ్చాను. పందెవా నీ మొహమా? అదొక వంక. నన్ను బురిడి కొట్టించి వాడికి మాయమాటలు చెప్పి వాడిని వల్ల వేసుకోవడానికి. దుర్గమ్మ! ఏ నోరు ముయ్యవే. దుర్గమ్మట దుర్గమ్మ, దుర్మార్గపు బుద్ధులున్న దానివి. నన్ను పేరు పెట్టి పిలిచే అర్హత నీకెక్కడుందే? అమ్మా, నువ్వు మాట్లాడదురా. మీ నాన్నకి చెప్పాను, మళ్ళీ నీకు వేరే చెప్పాలా? ఏవే, పెళ్లి 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 అనే మాట తప్ప ఇంకా వేరే పనేం లేదా నీకు? దానికోసం ఇంత పద్ధతి తప్పాలా? దుర్గమ్మ, చాలు, చాలా ఎక్కువైపోతుంది. పెళ్ళేంటి పెళ్ళి? నేనేం పెళ్లి చేసుకోవడానికి రాలేదు. మీ పాపిష్టి డబ్బు ఆశించి కూడా రాలేదు. పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా ఆయన నాకు మావయ్య, ఆదిత్య నాకు బావ. సంబంధం చెడినా, మా ప్రేమ నువ్వు చంపాలని చూసినా మా మధ్య రక్త సంబంధం ఉంది. పుట్టుకతో వచ్చిన వరస, ఏర్పడిన బంధం చచ్చే వరకు ఉంటుంది. చచ్చాక కూడా చెప్పుకుంటారు. ఆ విషయం నువ్వు గుర్తుంచుకో. మేనమామ తర్వాతే నువ్వు. వింటున్నారా? తప్పు చేసింది కాక ఎంత తలబిరుసుగా మాట్లాడుతుందో చూడండి. అదలా వాగుతుంటే కళ్ళు అప్పగించి నోరు వెళ్లబెట్టి చూస్తున్నారు. నిజంగా మీకేవీ తెలియని వారైతే ఇలా రావటం తప్పు అని గట్టిగా బుద్ధి చెప్పి ఇంత గట్టి పెట్టి పంపించుండేవాళ్ళు. మళ్ళీ ఇంటికి రాకుండా చేసుండేవాళ్ళు. నేను లేకపోతే అందరూ కూడబలుకుని నా కొంపని కూల్చేయండి. నోరు పెట్టుకుని బతుకుతున్నావు దుర్గమ్మ నువ్వు. తులసి, నోర్మాయ్. చేసిన తప్పుకి తలదించుకోకుండా నువ్వు రెచ్చిపోయి దాన్ని రెచ్చగొడతావేంటి? నోరు మూసుకుని వచ్చిందాన్న వెళ్ళు. పెద్ద చిన్న లేదా? మామయ్య, ఎవరే ఎవరే నీకు మావయ్య? ఆయన మీ మావయ్య కాదు. నీకు మావయ్య ఎక్కడున్నాడే? వెళ్ళి వెతుక్కో. ఈయన ఈ దుర్గమ్మ మొగుడు. సారీ తులసి, దుర్గ ఏదైనా చేసుకుంటుందని తనకు సపోర్ట్ చేయాల్సి వస్తుంది. నీకు ఆ వరుస వాళ్ళు ఇంట్లో ఎవరు లేరు. వెళ్ళి బయటికి పో. వెళతావా లేదా? లక్ష్మి! అత్తయ్య, ఏయ్, ఆగవే. ఈ దరిద్రం ఎందుకే వదిలేసిపోతున్నావు? నీ కూడా పట్టుకుని పో.
దానికేమో నీతో పెళ్లి కావాలి, ఈ ఆస్తి మీద వాళ్ళ అమ్మకేమో పెత్తనం కావాలి. అందుకే అది పంపింది, తెగబడి తెచ్చింది. ఆయన మీ మావయ్య కాదు. ఈయన ఈ దుర్గమ్మ మొగుడు. నీకు ఆ వరుస వాళ్ళు ఇంట్లో ఎవరు లేరు. ఆదిత్య తిన్నాడా? మొత్తం ఖాళీ అయిపోయిందిగా. పిచ్చి వెధవా, ఎంత ఆకలితో ఉన్నాడో ఏమో. కడుపు నిండా తిని ఎన్ని పొద్దులైందో. అదేంటి అలా ఉన్నావు? ఏమన్నా జరిగిందా? ఎవరైనా ఏమన్నా అన్నారా? ఎవరూ ఏమనలేదు. అంత కష్టపడి తీసుకెళ్ళినా నన్ను మెచ్చుకోలేదు వాడు. మధ్య మధ్యలో మా మేనత్త అంత బాగా చేసింది, ఇంత బాగా చేసింది అని లొట్టలేసుకుంటూ తిన్నాడు. ఒక్క మాట అంటే ఒక్క మాట నన్ను, నా సాహసాన్ని, నా ధైర్యాన్ని, తెలివిని మెచ్చుకోనేలేదే. ఆయన నన్ను అనడానికి ఆ ఇంట్లో ఎవరున్నారులే. ఎవరు లేకుండానే ప్లాన్ చేశాను కదా. వీడేమో బాగా పొగుడుతాడని సంబరపడ్డా. అసలు నా ఊసే ఎత్తలేదు. నిన్ను పొగిడాడు. నిన్ను పొగిడాడని నాకేమీ కోపం లేదు ప్రియా. నన్ను మెచ్చుకోలేదనే చిన్న కోపం. అయినా నేను ఇక్కడే చెప్పానుగా, సూపర్, బ్రహ్మాండం, అద్భుతం, కేక అని. అదే వాడు అన్నాడు. నీ వంటకి వంకుంటుందా అమ్మా? నీ చేతి తీరు ఎవ్వరికీ లేదమ్మా. నువ్వు ప్రేమ, అభిమానం, మమకారం కలిపి వంట చేస్తావు. అది ఎవరికైనా నచ్చి తీరుతుంది. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యు మామ్.